Today we will discuss the dental arrangement. This is the dental arrangement in humans. The teeth helps in cutting and grinding the food. మనం తినేటువంటి ఫుడ్ ముక్కలు చేయాలన్నా బాగా మెత్తగా నమలాలన్నా మనకు ఉపయోగపడేవేంటి టీత్. సో teeth helps in cutting and grinding the food and swallow the food. Generally, teeth are two types: permanent teeth and temporary teeth. Temporary teeth falls between 6 to 8 years. These are called milk teeth. Temporary teeth called milk teeth. These are 20 milk teeth. The second set of teeth is permanent teeth. Permanent teeth 32 ఉంటాయి. There are 32 teeth in our mouth, upper jaw and lower jaw. This is upper jaw, this is lower jaw and this is upper jaw. Lower jaw 16, upper jaw ki 16 teeth ఉంటాయి. There are 4 types of teeth. 4 రకాల టీత్ ఉంటుంది. ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఆ టీత్ అంతా లేదు, రకరకాలుగా ఉన్నాయి. షార్ప్గా ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి. అలాగా there are 4 types of teeth. These 4 are incisors, canines, premolars and molars. These 4 types of teeth helps in grinding, cutting and chewing and swallowing the food. There are 8 incisors. There are 8 incisors. కుంటకాలు అంటాం. ఫ్రంట్ ఉండేటట్టు we bite apples, guavas, mangoes with the help of these 4 and these 4. These are total 8 teeth. 8 teeth. These are incisors. Incisors for cutting and biting. అంటే ఏమైనా మొక్కలు కొరకాలంటే లోపల అలాగంటే ముందు పెట్టి జాంకాయ యాపిల్ ఉందనుకోండి, ముందు పలుకుతానే కొరుకుతాం కదా. కాబట్టి వాటిని కటింగ్ టీత్ లేదా బైటింగ్ టీత్ అని అంటాం. ఇవి కింద 4 పైన 4 ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ కెనైన్స్. కెనైన్స్ అనేవి షార్ప్గా ఉండి ఇట్ ఈస్ ఫర్ పీర్సింగ్. ఉదాహరణకి షుగర్ కేన్ తినాలి. షుగర్ కేన్ చెరుకు తినాలంటే ఇలా తింటామండి, తినాం కదా. సైడ్కి పెట్టి ఇలా చీల్చుతాం, పీర్సింగ్. అలాగే డాగ్ కానీ క్యాట్ కానీ లేకపోతే కార్నివర్స్ మాంసాహారం తినేవి, వాటి పళ్ళు చూస్తే ఇక్కడ కూరల్లాగా పెద్దగా ఉంటాయి. వాటిని కూర పళ్ళు అంటాం ఇంగ్లీష్లో కెనైన్స్. ఇవన్నీ 4 ఉంటాయి. ఇటు పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అంటే కింద దవడకి 2, పై దవడకి 2, మొత్తం 4 ఉంటాయి. దీస్ కెనైన్స్ హెల్ప్ ఇన్ పీర్సింగ్ అండ్ టేకింగ్ ద ఫుడ్. ద థర్డ్ వన్ ఈజ్ ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ ఇటువైపు 2, ఇటువైపు 2. అలాగే అప్పర్ జాలో ఇటువైపు 2, ఇటువైపు 2 ఉంటాయి. ఇవేంటంటే కటింగ్ పీర్సింగ్ అయిన తర్వాత ఫుడ్ని బాగా గ్రైండింగ్ చూయింగ్, బాగా మెత్తగా నమలాలి కదా. ఆ గ్రైండింగ్కి చూయింగ్కి ఉపయోగపడేవి ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ ఆర్ 8. దీస్ ఆర్ ప్రీమోలార్స్. దీస్ ఫర్ చూయింగ్ అండ్ గ్రైండింగ్. అండ్ ద లాస్ట్ 3 ఆర్ మోలార్స్. ఇక్కడ ఈ సెట్లో 2 ఉన్నాయి కానీ 3, ఇటు 3, ఇటు 3, అలాగే ఇక్కడ 3, ఇక్కడ 3, 3, 3, 6, 6, 6, 12. ఇవి టు స్వాలో హెల్ప్స్ ఇన్ స్వాలోయింగ్ ద ఫుడ్. మనం బాగా నమిలితో మింగాలి కదా. మింగడానికి టంగ్, ఈ టీత్ మనకి యూజ్ అవుతాయి. వాటిని మోలార్స్ అంటాం. ఇవి 12. 12 + 8 + 4 + 8 ఎన్ని? 12 + 8 20, 20 + 4 24 + 8
formation, teeth. After brushing your teeth, you can count it. ఉదయం బ్రష్ చేశాక మిర్రర్లో చూసుకొని పళ్ళు లెక్క పెట్టచ్చు. మరి అలాంటి టీత్ను మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ టీత్ బై బ్రషింగ్ ట్వైస్ ఏ డే. రోజు 2 సార్లు బ్రషింగ్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి, అలాగే ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేయాలి. అలాగే యూ మస్ట్ అవే ఫ్రమ్ చాక్లెట్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్ ఆర్ సాఫ్ట్ డ్రింక్స్ విచ్ విల్ డ్యామేజ్ యువర్ టీత్ ఎనామిల్. ఈ టీత్ పైన ఒక లేయర్ ఉంటుంది ఎనామిల్. ఆ ఎనామిల్ డ్యామేజ్ అయిపోతే టీత్ పాడైపోతుంది. సో దీస్ కెన్ డ్యామేజ్ అవర్ టీత్. వాట్ ఆర్ దే? చాక్లెట్స్, స్వీట్స్ and cool drinks. So this is the dental structure and the dental formula is 2123. 2123. 2123 అంటే ఏంటంటే 2 1 2 3. ఇది ఒక జా లావర్ జా కానీ అప్పర్ జా కానీ తీసుకుంటే ఫస్ట్ హాఫ్లో ఇవి ఉన్నాయి. ఇటువైపు 2123 ఉన్నాయి, ఇటువైపు 2123. 2123 కలిపి ఎంత అయింది? 8 అయ్యాయి. ఇటు 8 ఇటు 8 ఎన్ని? 16. 16 పైన 16 కలిపితే టోటల్ టీచర్ 32. సో మీరు ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్లో ఈ డెంటల్ స్ట్రక్చర్ ఇచ్చాడు.